టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నూతన పీఆర్సీ అమలు తేదీ ఖరారు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే 2026 ఆగస్టు 10. సో, ఆగస్టు 10న లోక్సభలో 8వ వేతన సంఘం ఎయిత్ పే కమిషన్‌పై జరిగిన చర్చల్లోని ముఖ్య అంశాలైతే ఇక్కడ చూద్దాము. ముఖ్యంగా కమిషన్ ఏర్పాటు మరియు సభ్యులు 8వ వేతన సంఘాన్ని 2025 జనవరి 31న ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసింది. దీన్ని ఈ యొక్క 8వ వేతన సంఘానికి చైర్పర్సన్‌గా జస్టిస్ రంజనా దేశాయ్ ప్రకాష్ దేశాయ్ గారినైతే నియమించారు. సభ్యులు ప్రొఫెసర్ పులోక్ ఘోష్, అలాగే శ్రీ పంకజ్ జైన్ వీరు సభ్యులుగా అయితే ఉన్నారు. సో, కాల పరిమితి మరియు నివేదిక. కమిషన్ తన తుది నివేదికను సమర్పించడానికి గరిష్టంగా 18 నెలలు గడువు ప్రభుత్వం అయితే ఇచ్చింది. సో, దీని ప్రకారం 2026 మధ్య నాటికి నివేదిక వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే అమలు తేదీ మరియు బకాయిల విషయానికొస్తే కొత్త వేతన సవరణ ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది అనే దానిపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. సో, కమిషన్ నివేదిక అందిన తర్వాతే దాన్ని పరిశీలించి అమలు తేదీని నిర్ణయిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇకపోతే నాలుగవది పెన్షన్ రివిజన్ మరియు ఆందోళనలు. పెన్షన్ పెంపు అంశంపై కమిషన్ చర్చించడానికి అత్యంత ఆసక్తిగా అయితే చూపడం లేదని ఉద్యోగ వర్గాల్లో ఆందోళన నెలకొంది. సో, ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ అంతా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ప్రకారంగా జరుగుతోందని చెప్పేసి తప్ప పెన్షనర్లకు ప్రత్యేక భరోసా ఏమీ ఇవ్వలేదు. ఇకపోతే కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి. కమిషన్ ఎక్కడ సమావేశాలు జరపాలి, ఎవరిని కలవాలి అనే ఆ సంస్థ అంతర్గత విషయమని, ఈ విషయమంతా కూడా అంతర్గత విషయమని, ప్రభుత్వం దానిని పర్యవేక్షించదు అని స్పష్టం చేసింది. ఉద్యోగ సంఘాల డిమాండ్లు ఈ మేరకు చూసుకున్నట్లయితే పరిశీలించే పూర్తి అధికారం కమిషన్‌కే ఉంటుంది అని తెలిపిందనమాట. సో, ఎంపీలు లేవనెత్తిన కీలక ప్రశ్నలు. రాష్ట్ర ప్రభుత్వాలపై పడే అదనపు ఆర్థిక భారాన్ని కేంద్రం భరిస్తుందా? సో, జీతాల సవరణతో పాటుగా కరువు భత్యం, డీఏ, ఫ్యామిలీ పెన్షన్ వంటి అంశాలపై కమిషన్ విధి విధానాలు ఏమిటి? దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల గణాంకాలు మరియు వారికి చేకూరే ఆర్థిక ప్రయోజనాల వివరాలు ఏంటి అనేది ఎంపీలు లేవనెత్తిన కీలక ప్రశ్నలనమాట. సో, మొత్తానికి ప్రెజెంట్ స్టేటస్ చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఈ అంశంపై దాటివేత ధోరణి ప్రదర్శిస్తోంది. సాంకేతిక కారణాలు చూపుతూ కీలకమైన తేదీలు మరియు ప్రయోజనాలపై స్పష్టత ఇవ్వలేదు. సో, నివేదిక వచ్చే వరకు ఉద్యోగులు నిరీక్షించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. సో, నివేదిక ఎప్పుడు వస్తుంది అంటే ఈ 2026 మధ్యలో. సో, 2026 సంవత్సరం మిడిల్‌లో అంటే ఈ పాటికి వచ్చి ఉండాలి. కానీ ఇంకా ఆలస్యం అయితే అయ్యిందనమాట. సో, దీనికి సంబంధించి ప్రభుత్వము ఏ మేరకు ఆహ్, నివేదిక వచ్చిన తర్వాత మనకు ఖచ్చితమైన డేట్ అయితే ఖరారవుతుందనమాట. ఎప్పుడు పీఆర్సీ, సో, ఎయిత్ పే కమిషన్ అమలవుతుంది అఫీషియల్‌గా అనేది ఖరారు కానుంది. సో, కేంద్ర ప్రభుత్వం ఇక ఎయిత్ పే కమిషన్‌ను గూడా నిర్మిస్తే మన రాష్ట్రాలైనటువంటి తెలంగాణ మరియు ఏపీ రాష్ట్రాల్లో పీఆర్సీ అమలు అనేది చాలా జాప్యం జరుగుతోందండి. సో, యాక్చువల్‌గా 2023 జూలై 1 నుంచి పీఆర్సీ అనేది ఇంప్లిమెంట్ అవ్వాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వాలు 3 సంవత్సరాలు దాటిపోయినా సరే, ఇరు రాష్ట్రాలు కూడా ఒకరి మీద ఒకరు పోటీ పెట్టున్నారు. మరి ఏమో తెలీదు కానీ, 2 రాష్ట్రాల్లో కూడా ఎటువంటి దీనికి సంబంధించి పురోగతి కనిపించటం లేదు. తెలంగాణలో అయితే పీఆర్సీ నివేదికను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు సమర్పించమని కోరినా సరే, పీఆర్సీ నివేదిక ఇంకా బహిర్గతం కాలేదు. ఇంకా ఏపీలో అయితే ఇంకా పీఆర్సీ కమిషన్‌ని కూడా నియమించిన నేపథ్యంలో, సో, ఏపీలో బలంగా 2 రాష్ట్రాల్లో కూడా బలంగా ఉద్యమాలైతే సాగుతున్నాయి. సో, మొత్తానికి ఒక ఆగస్టు 15 తేదీన
శుభవార్త తెలపాలి. లేకపోతే ఈ ఆగస్టు 15 లోపు శుభవార్త రాలేదు, ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వం, ఉద్యోగులను విస్మరిస్తోంది అని అన్నట్లయితే గనక ఖచ్చితంగా ఉద్యమ కార్యాచరణ అనేది చాలా ఉధృతంగా ఉండబోతోంది అనైతే తెలుస్తుంది. సో, దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది అందరూ సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కేంద్రమే ఎయిత్ పే కమిషన్‌ను త్వరలో ఇంప్లిమెంట్ చేయబోతోందనమాట. రెస్పెక్టివ్ డేట్ అనేది 2026 జనవరి 1వ తేదీ నుంచి ఇది సంఘం అనేది మనకు అమల్లోకైతే వస్తుందనమాట. సో, చూద్దాం ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఏమవుతుంది ఏంటనేది. సో, డీఏల విషయానికొచ్చినా కూడా తెలంగాణలో 6 డీఏలు, ఏపీలో 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. సో, వీటన్నిటికి సంబంధించి సానుకూల నిర్ణయం తీసుకోవాలనైతే కోరుతాము.